నమస్తే. నేను మీ మధు. ప్రస్తుత కాలంలో అనసూయ శివాజీ మధ్య జరుగుతున్నటువంటి వివాదం తారస్థాయికి చేరిందని అనుకోవచ్చు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుంది, ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ ముగింపు మాత్రం దొరకడం లేదు. అయితే నిన్న రెచ్చగొట్టేలా అనసూయ కొన్ని బిగినీ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వివాదం ముగుస్తుందా లేదా, మరి ఈ వివాదం ఇంకెంత తారస్థాయికి చేరుతుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చూస్తుంటే గత కొద్ది రోజులుగా హీరో శివాజీ అనసూయ గారి వివాదం అయితే తారస్థాయికి చేరుతుందని చెప్పొచ్చు. అయితే ఇది ముగిసింది, ఇద్దరి వాదనలు అయిపోయాయి అనే టయానికి మళ్ళీ నిన్న రెచ్చగొట్టే విధంగా అనసూయ బిగినీ ఫోటోలను పోస్ట్ చేశారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే అనసూయ గారికి ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే అనసూయ గారిని సపరేట్ గా మనం మాట్లాడాల్సిన పని లేదు. అనసూయ గారి లాగా ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఏంటంటే, మేము సెలబ్రిటీలం, మాకు సర్వ హక్కులు ఉంటాయి, మేము మహిళలం కాబట్టి మాకు స్వేచ్ఛ ఉంటుంది, మా స్వేచ్ఛను ఎవరు భంగం కలిగించడానికి వీల్లేదు, దీనికి చట్టాలకు కూడా మేము అతీతం అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం అంతా కనబడుతోంది. ఇది ఎక్కడో శివాజీ గారి దగ్గర ఆగిపోలేదు. శివాజీ గారితో ఆవిడ మాట్లాడిన వ్యవహారం అక్కడితో ఆగిపోయి ఉంటే అది బాగుండేది. కానీ ఇలాంటి వీడియోలు మాటి మాటికి పోస్ట్ చేస్తూ, గతంలో పోస్ట్ చేసిన వాడిని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తూ, మళ్ళీ కొత్త కొత్త వీడియోలు కూడా అలాగే బిగినీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటే, వీళ్ళు మేము చట్టాలకు అతీతం అని అనుకుంటున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తాం. అప్పుడు ఇలాంటి వాళ్ళకి చట్టాలే వాళ్ళకి సమాధానం చెప్పాలి, పోలీసులు సమాధానం చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి పోలీసులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం అడల్ట్ కంటెంట్ ఉంటే కనుక సినిమాల్లో వెంటనే మనం ఏ సర్టిఫికేట్ లాంటివి ఏదో ఇస్తాం మనం. అంటే 18 ఏళ్ల లోపు పిల్లలు వీళ్ళు చూడకూడదు, చూస్తే కనుక వాళ్ళు ఉద్రేకం చెందుతారు, లేదంటే పాడైపోతారు. మిగతా ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునేంత మనసు ఉండదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అని మనం అనుకుంటాం. కానీ అవి సినిమాల్లో అవి ఫిక్షన్ క్యారెక్టర్స్. అలాంటి ఫిక్షన్ క్యారెక్టర్స్ చేస్తేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చిన్నపిల్లలు, లేదంటే డిస్టర్బ్ అవుతారు, లేదంటే అర్థం చేసుకోలేరు. వీటన్నిటి వల్ల వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదన్న ఉద్దేశంతో సర్టిఫికేట్ చేస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఫిక్షన్ క్యారెక్టర్లు కాకుండా డైరెక్ట్ గా వ్యక్తులే, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళని వాళ్ళు సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళని హీరోయిన్ గా చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకుంటున్న వాళ్ళు. అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎదుటి వ్యక్తుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అంటాం. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్న వాళ్ళు ఇలా బికినీ డ్రెస్సులు వేసుకుని వీడియోలు పెడితే ఫిక్షన్ క్యారెక్టర్లకే డిస్టర్బ్ అయిపోయే చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపు వాళ్ళు డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్లే అలాంటి వీడియోలు పెడితే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఎందుకు డిస్టర్బ్ అవ్వరు, ఎందుకని వాళ్ళ మనసులు పాడైపోవు, వాళ్ళ మనసులు ఎందుకు పక్కదారి పట్టవు? కాబట్టి అంతకన్నా డేంజర్ ఇది. సినిమాల్లో కనబడే క్యారెక్టర్లు బికినీ డ్రెస్లు వేసుకోవడం, లిప్ లాకులు చేసుకోవడం, లేదంటే హగ్గులు చేసుకోవడం, వీటన్నిటికన్నా కూడా చాలా డేంజర్ ఏంటంటే స్వయంగా ఆ వ్యక్తులే, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, హీరోయిన్లే డైరెక్ట్ గా ఇలాంటి వీడియోలను పెట్టి మా స్వేచ్ఛ అన్న పేరుతోటి 18 ఏళ్ల లోపు అర్థం చేసుకోలేండి మహిళల యొక్క స్వేచ్ఛ గురించి. వీళ్ళు అనుకున్నది నిజమే అనుకున్నా, వాళ్ళ స్వేచ్ఛ నిజమే అనుకున్నా కూడా ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోలేని 18 ఏళ్ల పిల్లలు, లోపు పిల్లలు పాడైపోతారన్న ఇంగిత జ్ఞానం లేకుండా వీడియోలు పెడుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజు పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు ఈ రెండు కూడా మహిళల హక్కులు బాధ్యతల గురించి అందరికీ నీతులు చెప్పడం, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకుండా మహిళలకు కూడా మహిళల యొక్క స్వేచ్ఛ ఏంటి, దానికి ఉన్న పరిమితులు ఏంటి, పిల్లలు ఏ విధంగా చెడిపోతారు ఇలాగా ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తే అన్న విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇలాంటి సెలబ్రిటీల పేరుతోటి, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మహిళా కమిషన్, 2 రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు కూడా ఉందని ఈ రోజు నేను గుర్తు చేస్తున్నాను. నిజానికైతే శివాజీ గారు ఆ రోజు మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి అంతటా వివాదాన్ని స్టాప్ చేసేశారు. కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మళ్ళీ పోస్టులు పెట్టి మానిపోయిన గాయాన్ని మళ్ళీ గిల్లుతున్నట్టుగా ఆయన క్రియేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, కామెంట్స్ ద్వారా చెప్తున్నారు సార్, ఏమంటారంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అన్నట్టు ఒకసారి చిత్త వివాదం అయిపోవాలి, ప్రతిసారి ఇలా రెచ్చగొడితే అనసూయ తప్ప అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అనసూయ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ వివాదం ముగియకపోతే, ఎందుకంటే ఇట్లాంటి వివాదం చేయడం వల్ల ఏంటంటే ఈమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని
10 మంది కూడా అలాగే చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడిన తర్వాత చాలా మంది హీరోయిన్లు సెలబ్రిటీస్ కూడా చక్కగా ఏ ఈవెంట్లకి వెళ్ళి చీరలు కట్టుకొని వెళ్తున్నారు. మరి ఈవిడెందుకు ఇలా తయారవుతుంది? ఖచ్చితంగా ఈవిడ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ వివాదాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు 18 ఏళ్లలోపు పిల్లలు చెడిపోతారు, లేదంటే డిస్టర్బ్ అవుతారు, మానసికంగా ఇబ్బంది పడతారు అని చెప్పడానికి ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొడుకే ఉదాహరణ. ఆవిడే ఒకసారి చెప్పారు, నా కొడుకు నేను బికినీ లాంటివి వేసుకుంటే ఇష్టపడడు, ఇలాంటివి ఎందుకు వేసుకుంటున్నావు అని అడుగుతాడు, నా నడువు కనపడితే వాడి కోపం వస్తుంది, వాడిని నేను తిట్టాను కొట్టాను సొపెట్, ఇది నా ఇష్టం, నా స్వేచ్ఛ అని మాట్లాడాను అనేది ఏదో చెప్పారు. సరే, అది పక్కన. అంటే ఈవిడ స్వేచ్ఛ ఏంటి, మహిళల స్వేచ్ఛ ఏంటి, ఈవిడకున్న హక్కులు ఏంటి, ఇవన్నీ పాపం ఆ పిల్లాడికి గుర్తించే స్థాయి, అంత అర్థం చేసుకునే స్థాయి ఆ పిల్లాడికి లేదు. సొంతంగా వీళ్ళ అబ్బాయే డిస్టర్బ్ అయిపోయాడు. సొంత కన్న తల్లిని చూస్తే డిస్టర్బ్ అయ్యాడా లేదా? డిస్టర్బ్ అయ్యే కదా మాట్లాడాడు. అమ్మాయి ఏంటి డ్రెస్సులు అని అడిగాడంటే పాపం ఆ పిల్లాడు ఎంత మదన పడిన తర్వాత ఆ మాట అడగలుగుతాడు. లోపల వాడు ఎంత కుమిలిపోయిన తర్వాత ఆ మాట బయటికి వచ్చి ఉంటుంది. అమ్మ నీ నడుము అని మాట్లాడాడు అంటే ఓకే, మీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి, కానీ కన్న తల్లిగా మీకున్న బాధ్యత ఏంటి? నా బిడ్డ ఎలా పాడైపోతున్నాడు, నా డ్రెస్ చూసి మహిళలకు ఏ డ్రెస్ అనేది వేసుకోవచ్చు అన్న విషయం వాడికి తెలియదు కదా. కన్న తల్లి ఇవన్నీ పోనీ అనవసరం అని అనుకుందాం కాసేపు, ఆవిడ స్వేచ్ఛ ఆవిడకి ముఖ్యమని అనుకుందాం కాసేపు. మళ్ళీ చైల్డ్ కి సంబంధించిన పిల్లల హక్కులకి సంబంధించి పోరాడే సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? మామూలు వేరే దేశాల్లో అయితే చిన్నపిల్లల్ని ఇంట్లో వాడు కన్న తల్లిదండ్రులు అయినా సరే 2 దెబ్బలు వేస్తే ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అట్లాంటిది అంత చిన్న పిల్లలు పాడైపోయేలాగా ఇంట్లో తల్లిదండ్రులే వ్యవహరిస్తుంటే, లేదంటే ఆవిడ పెట్టిన వీడియోల వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న చిన్న పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో బిడ్డ ఎలాగో మిగతా ఆ బిడ్డే మనకి క్లియర్ గా ఉదాహరణ కనబడుతున్నాడు, డిస్టర్బ్ అయిపోతున్నాడని. అలాగే మిగతా ఇళ్లలో అందరి పిల్లలను 18 ఏళ్లలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు ఈ డ్రెస్సులు ఈ వీడియోలు చూసి వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటే మరి వాటిని చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పుడు ఉన్న పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసు వ్యవస్థ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పిల్లలందరూ ఉంటారు. ఆ పిల్లలందరూ ఈ వీడియో మీ అమ్మాయిదేనారా అని అడుగుతారా? అడగరా? ఈ వీడియోలో ఉన్నది మీ అమ్మాయి కదరా అని అడుగుతారా? అడగరా? ఏంట్రా అని అడగారం చేస్తారా? చేయరా? చేస్తే ఒకవేళ అలా అడిగితే కనుక ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత దెబ్బతినిపోతుంది, వాడు ఎంత ఆత్మ న్యూనతా భావానికి గురవుతాడు, అది మరి ఎవరు ఆలోచించలేదు. తల్లిగా ఆవిడ ఆలోచించాలి కదా, తల్లిగా ఆవిడ ఆలోచించట్లా. కొన్ని స్కూల్లో టీచర్లన్నా ఆలోచిస్తున్నారా? టీచర్లన్నా ఆలోచించట్లా. మహిళా సంఘాల సంగతి పక్కన పెట్టండి, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏం చేస్తున్నాయి? పిల్లల హక్కుల కోసం పోరాడే సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? ఇంతమంది చిన్న పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు. పెద్దవాళ్ళ గురించి వదిలేండి, పెద్దవాళ్ళకి కళ్ళకి గంతలు కడదామా, ఆవిడ చెప్పినట్టు నోరు మూసుకొని కింద తలకాయ ఉంచుకుని పొమ్మందామా, ఇవన్నీ చెప్దాం. చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలకి ఏమని చెప్తాం? చిన్నపిల్లలకి ఏమని సర్దుబాటు చేస్తాం? మా చిన్నపిల్లలకి ఈ రోజు మనం అఫీషియల్ గా స్కూళ్లలో ట్యాబ్లు ఇస్తున్నాం, ల్యాప్టాప్లు ఇస్తున్నాం, మన ఇళ్లలోనేమో ఫోన్లు కూడా మా పిల్లల చేతుల్లో పెడుతున్నాం. వాటన్నిటిలోనూ ఈవిడ వీడియోలు వచ్చేస్తున్నాయి. పిల్లాడు చదువుకుంటున్నాడు అనుకున్న టైంలో ఈవిడ వీడియో చూసి డిస్టర్బ్ అయితే ఆ పిల్లాడి మానసిక పరిస్థితి, మన ఇంట్లో తల్లిదండ్రులు మనం ఎంత బాధపడిపోతాం, నా పిల్లాడు చెడిపోతే ఎంత బాధపడిపోతాం మనం. అంటే ఒక సెలబ్రిటీ చేసిన పని వల్ల, ఆవిడ చేతి పేరుతోటి ఆవిడ చేసిన పని వల్ల అనేక లక్షల ఇళ్లలో చిన్న పిల్లలు వాళ్ళు మానసికంగా దెబ్బతింటుంటే, మానసికంగా పక్కదారి పట్టిపోతుంటే, రేపు పొద్దున వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుని ఇంకొక చిన్న పిల్ల మీద వీడేదన్నా చేయరాని పని చేస్తే, వీటన్నిటికీ ఎవరు, సమాజం అంతా ఈ విధంగా చెడిపోవడానికి, పిల్లలందరూ చెడిపోవడానికి కారణం ఎవరవుతున్నారు? దీని మీద చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కానీ అనసూయ గారు మహిళల హక్కులు వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వీటన్నిటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అవును సార్, కానీ అనసూయ గారు ఏమంటారంటే మేము వేసుకునే వస్త్రధారణలో ఎటువంటి సిగ్గుచేట అనేది ఉండదు, ఎవరు కూడా గుర్తించారు, కానీ మీ మగాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు, ఎప్పుడు అధికారం చెలాయించాలని చూస్తున్నారు. సో ఎలాంటి బట్టలు వేసుకోవడం వల్ల అత్యాచారాలు జరగట్లేదు, అది మీ మగాళ్ళ మెంటాలిటీలోనే ఉంటుందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి అన్న మాటలు కూడా. సో మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే వస్త్రధారణను బట్టి గౌరవం పెరుగుతుందా, లేకపోతే ఎదుటి వాళ్ళ చూపును బట్టి గౌరవం పెరుగుతుందంటారా?
కాదండి, ఆవిడ చెప్పిన దాన్ని నేనైతే 100% ఏకీపిస్తాను ఈ విషయంలో. కాకపోతే ఆవిడికి తెలియని విషయం ఏంటంటే, ఇది సహజమైన ప్రకృతి సిద్ధమైన లక్షణం. మగవాడికి సహజమైన ప్రకృతి సిద్ధమైన లక్షణం. ఆడవాళ్ళకి కొన్ని ప్రకృతి సిద్ధమైన లక్షణాలు ఉంటాయి, మగవాళ్ళకి కొన్ని ప్రకృతి సిద్ధమైన లక్షణాలు ఉంటాయి. ఇది ఎవ్వరు మార్చగలిగింది కాదు, భగవంతుడి సృష్టిది. మగవాడికి కంటి చూపుతోటి ప్రేరణ పొందుతాడు. కంటి చూపు ద్వారా ఒక అందమైన ఆడపిల్ల కనపడినా, లేదంటే ఇంకో రకంగా కనపడినా వాడు ప్రేరణ పొందుతాడు, వాడిలో ఫీలింగ్స్ వస్తాయి. ఇది సహజమైన లక్షణం. దీన్ని చట్టాలేం కట్టుబాటు చేయలేవు. అలాగే మహిళలకి వాళ్ళని ఎవరన్నా టచ్ చేస్తే, టచ్ ద్వారా, మహిళలకి టచ్ ద్వారా వాళ్ళకి ఫీలింగ్స్ కలుగుతాయి. మగవాళ్ళకి కేవలం చూపులతో మాత్రమే కలుగుతాయి. ఈ తేడాని సమాజం అందరికీ తెలుసు. అందుకనే కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు నిన్న కొంతమంది హీరోయిన్లు వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఆవిడ మీద పడ్డారు, ఏదో మాట్లాడుతున్నారు కదా. అది వాళ్ళు ఏదో రేప్ చేసేద్దాం, అర్జెంట్ గా చేసేద్దాం అని కాదండి. ఇప్పుడు సహజమైన లక్షణం. మగపిల్లలకి అది సహజమైన లక్షణం. కంటి చూపు ద్వారా ఎప్పుడైతే వాళ్ళని ఆకర్షించిందో వాళ్ళు ఆకర్షితులు అవుతారు, వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ చేసే పని ఏంటంటే, సహజ సిద్ధంగా ఆడపిల్ల ఎలాగైతే ఉద్రేకం పొందుతుందో ఆ పని చేసి ఆవిడని ఆకర్షిద్దామని ప్రయత్నం చేస్తారు. అంటే టచ్ ద్వారా ఆకర్షిద్దామని ప్రయత్నం. ఇది సహజమైన లక్షణం. ఇది జంతు లక్షణం. ఇది మగవాళ్ళు అవునండి, ఆడవాళ్ళు అవునండి, ప్రకృతి సహజంగా ఉన్న జంతు లక్షణం ఇది. సో అందువల్ల ఆవిడ టచ్ చేసే ప్రయత్నం అందరూ చేశారు. అంతే తప్ప వాళ్ళు ఏం రేపులు చేసేద్దాం, రక్కేద్దాం పీకేద్దాం, హీరోయిన్లు రక్కేద్దాం పీకేద్దాం అని ఎవరు చేయరు. సహజమైన ఈ లక్షణంతో రెస్పాండ్ అవుతారు. ఈ లక్షణం అనేది పెద్దవాళ్ళకి తెలుసు, సమాజంలో పెద్దవాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు రెండు విషయాలుగా చెప్పారు. ఆడపిల్లలకి ఏం చెప్పారంటే, మగవాడు చూపుతోనే ఆకర్షితుడవుతాడు కాబట్టి అతని చూపుకి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండటం కోసం కొంచెం తీరుగా మట్లేసుకోమని ఆడపిల్లలకి చెప్పారు. అలాగే మగవాళ్ళకి ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి మగపిల్లలకి ఏం చెప్తారంటే, సొంత నీ చెల్లెలైనా సరే కొంత వయసు వచ్చిన తర్వాత ఆ చెల్లికి కొంచెం దూరంగా ఉండు. చిన్నపిల్లలు పక్క పక్కనే పడుకుంటారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు, చిన్నపిల్లలు పక్కన. కానీ ఆడపిల్ల ఒక వయసుకు వచ్చిందనగానే నువ్వు అలా పడుకోకూడదు నాన్న, అమ్మాయి అక్క అయినా సరే చెల్లైనా కొంచెం దూరంగా ఉన్నానా అంటారు. కారణం ఏంటి? వీడి చూపుతో ప్రమాదం కాదు, ఆ టచ్ అనేది అక్కడ టచ్ అవుతుంది. మగవాడు పొరపాటు టచ్ అయినా కూడా ఆడపిల్లలకి అది డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల దూరంగా ఉండు నాన్న అని చెప్తారు. అంటే సహజమైన ప్రకృతి సిద్ధంగా ఉన్న లక్షణాలు ఆడపిల్లలకి మగపిల్లలకి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సమాజానికి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండటం కోసం నువ్వు ఆడపిల్లకి దూరంగా ఉండు అని చెప్తారు. అలాగే మగపిల్లవాడి విషయంలో ఆడపిల్లలకి ఏం చెప్తారు? నువ్వు సరైన బట్టలు వేసుకుని అతను డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలమ్మా అని చెప్తారు. ఈ రెండు సమాజం ఎప్పుడో అర్థం చేసుకుని, సహజమైన ప్రకృతి సిద్ధమైన లక్షణాన్ని అర్థం చేసుకుని ఏర్పాటు చేసిన సామాజిక కట్టుబాటు. దీన్ని అర్థం చేసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వాడు తలకాయించుకుని వెళ్ళిపోవాలంటే అది ప్రకృతి సిద్ధమైన విధానానికి వ్యతిరేకం. ఇది సాధ్యం కాదు. ఆడపిల్లలకు కూడా మగవాడు ఎవడైనా వచ్చి వాడు ఎక్కడెక్కడో తాకిన తర్వాత, అమ్మాయి నువ్వు మడిగట్టు కూర్చోవాలమ్మా, వాడు ఎక్కడ నిన్ను తాకినా సరే నువ్వు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు, మడిగట్టు కూర్చోవాలమ్మా అంటే సాధ్యపడే విషయం కాదు ఇది. ఇది సహజమైన ప్రకృతి లక్షణం. దీన్ని అర్థం చేసుకోకుండా నేను చట్టాలు ఇంకోటో అంటే జరగాల్సిన వినాశనం జరిగిపోతుంది. దీన్ని అర్థం చేసుకున్న సమాజం ఈ కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటుంది. అర్థం చేసుకోలేని వాళ్ళు మా ఇష్టారాజ్యం అని చెప్పి స్వయంగా వాళ్ళ సొంత కన్నబిడ్డలే డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి. మగవాళ్ళ సంగతి వదిలేండి, శివాజీనా ఇంకోడా ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేండి, ఇంట్లో కన్న పిల్లలే డిస్టర్బ్ అయిపోయే పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళైనా కనీసం గుర్తించాలి. వాళ్ళు గుర్తించకపోతే సమాజం గుర్తించేలాగా చేయాలి. చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పోలీసులు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందంటారా, లేకపోతే అనసూయ పెట్టిన పోస్టులకి మళ్ళా హీరో శివాజీ కానీ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? పోలీసులు చర్యలు తీసుకునే వరకు ఇది జరుగుతూనే ఉంటుందండి. పోలీసులు ఎప్పటిదాకా అయితే చర్యలు తీసుకోరో, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పటిదాకా అయితే చర్యలు తీసుకోవో, మహిళా కమిషన్లు కేవలం మహిళల హక్కులు స్వేచ్ఛల గురించి మాత్రమే కాకుండా వాళ్ళ బాధ్యతల గురించి ఎప్పటిదాకా అయితే గుర్తు చెయ్యరో అప్పటి వరకు ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ రోజు ఒక పేరు మనం మాట్లాడుకుంటున్నాం, రేపు ఇంకొకళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఈ చర్యలు లేవు. ఎవరిష్టం ఆవిడ చేస్తే ఏం చర్యలు తీసుకోలేదు. రేపటి నుంచి మేము ఇలా ఉంటాం, ఎల్లుండి నుంచి ఇంకోళ్ళు ఉంటాం. మొత్తం రేపు పొద్దున అందరూ ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, లేదంటే ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు,
లేదంటే ఇంకా టీవీ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇలా ఉంటేనే మాకు క్యారెక్టర్ వస్తాయి, మా ఇష్టం అని చెప్పి వస్తారు. వాళ్ళని చూసి ఇంట్లో చిన్న చిన్న ఆడపిల్లలు కూడా చెప్పిపోతారు. మన మగపిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆడపిల్లలు కూడా వీళ్ళని చూసి డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్ళని చూసి ఆవిడ అలా వేసుకుంది కదా, ఆవిడకి మంచి పేరు వచ్చింది కదా, నేను కూడా అలా వేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఇంట్లో చిన్న ఆడపిల్లలు కూడా, పసిపిల్లలు 18, 16 ఏళ్ళు లోపు పిల్లలందరూ కూడా వాళ్ళకి అర్థం చేసుకునే వయసు ఉండదు. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన సైన్స్ ఇవన్నీ తెలుసుకునేంత జ్ఞానం ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా నేను ఆవిడ వేసుకుంది కదా తప్పేంటి, నేను వేసుకుంటే తప్పేంటని రేపు స్కూల్కి బికినీలు వేసుకుని పిల్లలు ఆడపిల్లలు వేయడం మొదలు పెట్టారనుకోండి, అది సమాజం ఎక్కడికి పోతుంది? స్వేచ్ఛతో పాటు దానికి కొన్ని కట్టుబాట్లు బాధ్యతలు ఉంటేనే ఆ స్వేచ్ఛకి సంపూర్ణత్వం వస్తుంది. స్వేచ్ఛకి ఇవి లేకుండా ఉంటే కనుక విశృంఖలత్వం అవుతుంది. స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియకపోతే సమాజం పాడైపోతుంది. ఏదేమైనా సరే మరి అనసూయ చేస్తున్నటువంటి ఈ వస్త్రధారణ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా వెయిట్ చేసి చూడాలి. అంతేకాదు ఒకవేళ ఇది ముగియకపోతే ప్రజలు కోరుకుంటున్నట్టుగా అనసూయ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.